జాయింట్లు ఉన్నాయి కదా సత్య ఉన్నాయా జాయింట్లు కాళ్ళకి ఎట్టన్నా జాయింట్లు ఆపండి పేపర్లు ఏమన్నారు పేపర్లో ఒకసారి మీకు Hey guys, Chaitanya and Vishnu here from Food Monk. So, రాజమండ్రిలో కంప్లీట్ సంక్రాంతి ఫుడ్ టూర్ చూస్తున్నారు కదా. ద మోస్ట్ ఫేమస్ పండ్లపాక చికెన్ బిర్యానీ, పులావ్ బిర్యానీ, వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్. సో కంప్లీట్గా ఫుల్ స్టవ్ ప్రిపరేషన్ కాకుండా చెక్కల పైన. ఇంకోటి ఏంటంటే ఈ రోజే రిలీజ్ అయిన తెలుగు బిగ్ స్టార్ మూవీకి ఎలా వస్తుంది పబ్లిక్ అలా ప్రతిరోజు వస్తారు. మీరు ఇంతకుముందు మోడర్న్ షాట్ చూసుంటారు కదా, మళ్ళీ చూడండి కావాలి. అసలు 12 o'clock వస్తే టేబుల్ దొరకడానికి 3 అయింది. అఫ్కోర్స్ మనము లోపల ఫుటేజ్ అంతా తీసుకొని అసలు ఆ మసాలా కలుపుతాం. వీళ్ళు ఎలా కలుపుతున్నారు తెలుసా? చికెన్ ఫస్ట్ బాయిల్ చేసుకొని బాగా వాష్ చేసి ఫ్రై పుట్టేటప్పుడు ఆయిల్లోనే కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ ఆయిల్లోనే వేసేసి డైరెక్ట్గా చికెన్ ముక్కలు దానిలో వేస్తుంది. అవునా? కంప్లీట్ ప్రిపరేషన్ మనం అంత ఆల్రెడీ చికెన్ బాయిల్ ఉంది కాబట్టి సరిగ్గా ఉడికిందా లేదా మెత్తగా ఉంటుంది. అండ్ ఇందాక మనకి వెళ్ళేటప్పుడు కూడా ఒకళ్ళు చెప్పారు కదా, ఎందుకు మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వస్తారు అంటే రైస్ ఎంత పెడతారు, ముక్కలు అంత పెడతారు. ఈ ప్లేట్ కాస్ట్ ఎంత? ఇదా 100, 120 అంతే. అంతే. ఒకరు గట్టిగా తినేసి కొంచెం మిగులుతారు. సూపర్. చలో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒకసారి ముక్క చూడ టేస్ట్. నువ్వు చెప్పింది అసలు బాగుంది. మరీ స్పైసీ ఉందా? మంచి కట్టెలపై పైన ఎలా ఉంది? ఏంటి నైస్ మసాలా, అందుకే జనాలు వస్తున్నారు. ఇది స్కిన్లెస్ ఏం కాదు, స్కిన్ కూడా ఉంది. లేదు, స్కిన్ లేదు. ఇక నాకు వచ్చిందా? వెరీ రేర్ వచ్చి ఉంటుందా స్కిన్? ఇక అవును. రైస్ ఎలా అవుతుంది? ఫస్ట్ ప్లెయిన్ రైస్ తింటా. ఇంకోటి కొంతమంది రెగ్యులర్, కొంతమంది స్పెషల్ అంటారు. రెగ్యులర్ అంటే రెగ్యులర్ రైస్, నార్మల్ రైస్. మనకు వచ్చిన బాస్మతి రైస్. అండ్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది పెట్టి.
అప్పటి నుంచి వెరీ కామన్ మ్యాన్స్ బిర్యానీ. అంటే ఒక 100 రూపాయలు జేబులో ఉంటే 80 రూపీస్కి నీకు నార్మల్ ఫ్రై పీస్ బిర్యానీ నార్మల్ రైస్తో వచ్చేస్తుంది. దగ్గర దగ్గర 7 to 8 పీస్ వస్తాయి. నేను ఇంకా బయట దాకా కొంతమంది కనుక్కుంటే పేదవాడి నుంచి కరోర్పతి వరకు అందరూ వచ్చి టేస్ట్ చేస్తారండి ఇక్కడ. అవును. అయితే ఒక అతను పార్సల్ తీసుకెళ్తున్నాడు. ఎందుకు తమ్ముడు పార్సల్ తీసుకెళ్తుంటే పార్సల్ తీసుకెళ్తే క్వాలిటీ ఎక్కువ వస్తుంది. బీటెక్స్ రేట్ అర్థమైందా ఇప్పుడు మనకి ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఇంతమంది? ఆ రైస్ కూడా మంచి పలుకులుగా కుక్ అయింది. అండ్ ఆ బాస్మతి రైస్ ఇక్కడ కాదు ఎక్కడైనా క్వాలిటీ టేస్ట్ ఇస్తారంటే 10 మంది తింటే చాలు. మౌత్ పబ్లిసిటీ, ఇంకోటి అంబియన్స్ బాగుందా, టేబుల్ బాగుందా, ఇలాంటివి ఏం పట్టించుకోవచ్చు. ఫుడ్ షుడ్ స్పీక్. ఫుడ్డే మాట్లాడాలి ఏ రెస్టారెంట్కి అయినా సరే. మేము అదే చెప్తాం, ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా మీ ఫుడ్ మాట్లాడాలండి. ఊరికే ట్రైన్లో తీసుకొస్తుంది, లేదో ఇంకో మెషిన్ రోబో తీసుకొస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో హెలికాప్టర్లో వస్తుంది, ఇవి కాదు కావాల్సింది. వచ్చిన ఫుడ్ ఎలా ఉంది? కస్టమర్ ఫుడ్ తినడానికి వస్తారు కానీ అంబియన్స్ ఉంటాం కాదు. ఎస్, అంబియన్స్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కాదనట్లేదు, బట్ ఇట్ ఓన్లీ హ్యాస్ 10% ఇంపాక్ట్. ద రిమైనింగ్ 90% హ్యాస్ ఫుడ్. చికెన్ మాత్రం ఇలా అంటే కట్ అయిపోతుంది. ఈ పార్ట్ ఆఫ్ ద స్టేట్లో అంటే రాజమండ్రి తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో, ఇటు రాజమండ్రి గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఫ్రై పీస్ బిర్యానీ అనేది ఎమోషన్ వాళ్ళకి. రెగ్యులర్ తినే ఫుడ్ అయితే ఫుడ్ వాళ్ళకి అంటే. ఇంకోటి రైట్, ఇది మన షేర్వా ఇక్కడ చికెన్ నుంచి వచ్చిన బ్రాత్తో చేస్తారు. నువ్వు వెళ్తాను మళ్ళీ కొంచెమే. అది ఇంకోటి, నీకు షేర్వా కానీ రైతా కానీ అవసరం లేకుండా దాని చుట్టూ మ్యారినేషన్ చుట్టూ కదా. ఏదో మంచి షేర్వాతో అట్లా కలుపుకొని ఆ స్ట్రింగ్స్ లాగా విడిపోతుంది కూడా మంచిగా. ఆ మసాలాను కూడా కొంచెం అట్లా దించి సైడ్ నుంచి తీసి గట్టిగా కలుపుకొని రెడీ చేసుకొని ఆహా అలా పెట్టుకొని ఒక థమ్స్అప్ కొంచెం తాగితే. రైతా వేసుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. రైతా అంటారు సారీ షేర్వా బాగుంది. ఇంకొంచెం జ్యూస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అది చేసుకోవచ్చు. కానీ మీకు రైస్ ఆ ఫ్రై పీస్లోనే జ్యూసీ బాగా ఉంది. ఇంకోటి ఈ షేర్వా కూడా ఏదో కొత్త తీసుకొచ్చి యాడ్ చేసేది కాకుండా చికెన్ బ్రాత్ నుంచి, ఇది కూడా దీని ఫ్యామిలీయే. చికెన్ బ్రాత్ నుంచే కంపల్సరీ చికెన్ బ్రాత్ నుంచి. సబ్స్క్రైబర్స్ వల్లనే మనం ఇంత దూరం వచ్చాం. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ రాజమండ్రి. సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేశారు, ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీకు ఆ కంటెంట్ ఎలా అయినా చూపించాలి అని వీ కేమ్ ఆల్ ద వే హియర్. పెద్ద బాధ్యత పెట్టారు మా పైన పెద్ద బాధ్యత పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా కంప్లీట్ చేసేసి విల్ మూవ్ టు నెక్స్ట్ డెస్టినేషన్. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫుడ్ మంక్స్. సబ్స్క్రైబ్ టు ఫుడ్ మంక్స్. ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే బండల్పాక బిర్యానీ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్. కిందకి వెళ్ళి లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత సజెస్టెడ్ వీడియోస్లో వస్తుంది. ఎవరన్నా వేరే ప్లేస్ నుంచి రాజమండ్రికి రావాలనుకుంటే వాళ్ళకి తెలుస్తుంది దట్ బండల్పాక బిర్యానీలో మీ ఊరు బిర్యానీ బాగా ఫేమస్ అండి. సో మీ ఊరిని సపోర్ట్ చేయాలి, మీ ఊరు హెరిటేజ్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చైతు అండ్ విష్ణు సైనింగ్ అవుట్. తొందరగా పరారు బిర్యానీ అండి 1998లో పెట్టాను. అంటే అండి 120 అమ్ముతామండి, ఆర్డినరీ 90 రూపీస్ అమ్ముతాం. ఫ్రై పీస్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ అంతే అండి మనకి.